జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిపోరు రామచంద్రరావు. నిన్న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ని కలవడం జరిగింది. కలిసిన సందర్భంలో బండి సంజయ్ గారు, రామచంద్రరావు గారు, లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి కలవడం జరిగింది. ఆ సందర్భంలో జీహెచ్ఎంసీ మీద ఫోకస్ చేయాలని జాతీయ అధ్యక్షుడు కూడా చెప్పడం మనం చూస్తున్నాం. తెలంగాణలో ఎవరితోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేసిన రామచంద్రరావు రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై పోరాడాలని అధిష్టానం ఆదేశం. మండల్ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటే లక్ష్యమన్న నేతలు. ఈ గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ని ఒక 3 ముక్కలు చేసిండు. ఆ 3 ముక్కలు ఎవరికి అనుకూలంగా చేసిండో అందరికి కనిపిస్తూనే ఉంది. ఇప్పటివరకే ఉన్న జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఆ రాజేందర్ నగర్ అయినా, ఓల్డ్ సిటీ అయినా, కొన్ని పార్ట్స్ ఆఫ్ ఎల్బీ నగర్ అయినా, వీటినన్నిటిని ఎందుకు పెట్టినండి? మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక మేయర్ పదవిని అలా కట్టబెట్టాలి. మేయర్ పదవిని కట్టబెడితే ఏమవుతుందని అంటే ఎక్కువ నిధులని ఎంఐఎంకి అప్పచెప్పే ప్రయత్నం. ఆ తర్వాత సైబరాబాద్ను ఒకటి, సికింద్రాబాద్ రీజియన్ ఒకటి చేసిండు, అంతే కదా. సో ఈ సైబరాబాద్లో అయితే వీళ్ళు ఎట్టైనా గెలవరు. అది ఆ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్యలో ఉంటుంది. ఇక కొద్ది గొప్ప అవకాశం ఉందంటే సికింద్రాబాద్ కిషన్ రెడ్డి ఈజీగా వదిలిపెడతాడా? అస్సలు వదిలిపెట్టాడు. సో మీ వ్యూహాలు ఏవైతే ఉన్నాయో సరే, ఈ రోజుకైతే కొంత సంతృప్తి పొందుతున్నారు. ఎంఐఎంకి ఒక మేయర్ పదవిని కట్టబెడుతున్నామని. కానీ రేపు బీజేపీ అధికారంలోకి రాగానే తప్పకుండా మళ్ళా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆ మ్యాపింగ్ మారుతుంది, ఆ డివిజన్లు మారుతాయి, ఆ నెంబర్ మారుతుంది. నెంబర్ మారినప్పుడు ఏమవుతుంది? ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఎట్లయితే 1994, 99, 2004లో ఎంఐఎంకి కేవలం 4 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలిచే అవకాశం ఉండేది. ఆ కాన్స్టిట్యుయెన్సీని రీడిఫైన్ చేసి రీమ్యాపింగ్ చేసి ఏం చేసిండు? 7 సీట్లను కట్టబెట్టిండు. ఇక ఎంఐఎం కాంగ్రెస్ దోస్తీ అది ఇప్పటి నుంచి మొదలైనది కాదు, జిన్నా నెహ్రూ నుంచి మొదలైనది అది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి, అసాదుద్దీన్ ఓవైసీ దాన్ని కొనసాగిస్తున్నారు. సో వాటన్నిటికి చెక్ పెట్టే ప్రయత్నం రేపు తప్పకుండా బీజేపీ అధికారంలోకి వస్తే చేస్తుంది అనేది మనకు చాలా స్పష్టంగా తెలిసిన విషయం. ఒకసారి చూడండి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎటువంటి పొత్తులు లేకుండానే బరిలోకి దిగుతామని ఆయన ప్రకటించారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో భేటీ అనంతరం రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన పునర్ఘటించారు. రాష్ట్ర పార్టీ నేతల మధ్య విభేదాలు లేవని, కేవలం అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ఆ అభిప్రాయ భేదాలు కూడా తొలగిపోయినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఏదైనా సమస్య ఉంది అని అంటే ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్యలో అభిప్రాయ భేదాలు. కానీ ఈరోజు అవి కూడా తొలగిపోయినట్టుగా అనిపిస్తున్నది. కరీంనగర్ ముద్దు బిడ్డలు ఇద్దరు కలిసిపోయారు కాబట్టి అధికారమే లక్ష్యంగా పనిచేయబోతుర్రు. ఈటెల రాజేందర్ గారు ఉద్యమకారుడు కాబట్టి పూర్తి తెలంగాణ మీద పట్టుంటుంది. నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ అన్ని జిల్లాల మీద పట్టున్న నాయకుడు వాళ్ళు ఉన్నారంటే బీజేపీ పార్టీలా ఈటెల రాజేందర్ గారు. ప్రతి అంశం మీద పట్టుంటుంది. అలాంటి ఒక బలమైన నేత, బీసీ సామాజిక వర్గ బలమైన నేత ఈటెల రాజేందర్ గారు. అదేవిధంగా ఈరోజు హిందూ ధర్మం కోసం, హిందూ దేశం కోసం, హిందూ రాష్ట్రం కోసం పనిచేస్తున్న వ్యక్తి బండి సంజయ్ గారు. వాళ్ళిద్దరూ చేతులు కలిపిన శుభవేళ ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం నల్లేరు మీద నడకగానే కనిపిస్తున్నది. చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ లెక్క కనిపిస్తున్నది. కొన్ని వ్యూహాలు మార్చుకొని ఎన్నికలకు పోతే రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలనైనా, అసెంబ్లీ ఎన్నికలనైనా అధికారంలోకి రావడం పెద్ద విషయమే కాదు. చాలా పెద్ద నాయకులు ఉన్నారు, మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడు బండి సంజయ్, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, చిన్నోళ్ళురా, డీకే అరుణ, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క బలమైన నేతలు. వాళ్ళు తలుచుకుంటే ఎటు లేదన్నా ఒక్కొక్కరు ఒక 10 మంది ముఖ్య నాయకులు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు 3 అసెంబ్లీ సెగ్మెంట్లని ప్రభావితం చేసినా మోదీ మేనియా కొంత పనికొస్తుంది. ఈజీగా అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉన్నది. తెలంగాణ ప్రభుత్వంలో పెరుగుతున్న అవినీతిపై పోరాడాలి, అధికారంలోకి వచ్చేందుకు పక్కా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని జాతీయ నాయకత్వం తమకు సూచించినట్లు రామచంద్రరావు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, 6 గ్యారంటీల అమలు తీరును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని తేల్చి చెప్పారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎంపీలు, ఎమ్మెల్యేలతో మరోసారి సమావేశం ఉంటుందని ఆయన తెలిపారు. ఎవరైతే ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఉన్నారో
అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన అనంతరం వాళ్ళతోటి భేటీ నిర్వహించి ఆ రోడ్ మ్యాప్ని కూడా తయారు చేస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అన్ని మండలాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వివరించారు. ఈ ఒక్క పొరపాటే అండి పార్టీని అధికారంలోకి రాకుండా చేస్తున్నది. ఇప్పుడు మోదీ మేనియా ముందు 20-30 సంవత్సరాల కమ్యూనిస్టు కంచుకోటలు కూడా దెబ్బతింటున్నాయి. కానీ 1984 ఎన్నికలల్లా, సార్వత్రిక ఎన్నికలల్లా ఈ దేశంలో బీజేపీకి వచ్చిన 2 సీట్లల్లా ఒకటి గాంధీనగర్ అయితే మరొకటి వరంగల్కి సంబంధించిన హనుమకొండ. అట్లాంటి సువర్ణ అవకాశం ఉన్నా కూడా బీజేపీని ఎప్పటి నుంచో ఆహ్వానిస్తుంది తెలంగాణ. కానీ ఇక్కడ సమర్థవంతమైన నాయకత్వం లేక ఇబ్బందులు పడుతున్నారు. అంతర్గత కుమ్ములాటలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకుంటే మంచిది. ఆ కాంగ్రెస్ కల్చర్లకు పోకూడదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ను ఏర్పాటు చేయడమే తమ అంతిమ లక్ష్యమని పునర్ఘటించారు. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు రాష్ట్రంలో పార్టీ బలాన్ని నిరూపించుకోవడానికి ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. రేపు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు అసలు మన పార్టీకి ఎంత బలం ఉందనేది చాలా స్పష్టంగా తెలియజేస్తుందని, కాబట్టి సీరియస్గా తీసుకొని పనిచేయాలని ఈరోజు కార్యకర్తలకి, మండల జిల్లా నాయకులకి, ప్రతి ఒక్కరికి, ఈ నగర నాయకులకు కూడా తెలియజేస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.